ఈరోజు భోగి పండుగ. భోగి పండుగ అంటేనే ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పనికిరాని వస్తువుల్ని అన్నిటిని తీసుకొచ్చి భోగి మంటలు వేసి హాయిగా ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తాం, ఎంజాయ్ చేస్తాం. అంటే బేసికల్గా ఇంట్లో ఉన్న చెత్తని క్లియర్ చేస్తాం. ఇంట్లో ఉన్న వస్తువులతోటి మనకు ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. భోగి పండుగ ఏం చెప్తుంది? ఒరే నాన్న, ఇంట్లో ఉన్న వస్తువులు, ఆ పాత వస్తువులు ఒకవేళ పనికిరానివి అయ్యి ఉంటే తీసుకెళ్ళి మంటల్లో పడేసేయి. ఇంట్లో స్పేస్ క్రియేట్ చేయి కొత్త వాటికి, కొత్తదనానికి. అప్పుడే కదా కొత్త వస్తువులు ఇంట్లోకి వచ్చేవి అని చెప్తుంది. ఎడ్యుకేషన్ పట్ల కానీ, కెరియర్ పట్ల కానీ మనం చాలా రకాల పాత ఆలోచనలతోటి, పాత పద్ధతులతోటి, మూస ధోరణులతోటి ఒక అటాచ్మెంట్ క్రియేట్ చేసుకొని ఉన్నాం. మన తప్పు కాదు, సిస్టమ్ మనల్ని అట్లా ట్యూన్ చేసింది కొన్ని సంవత్సరాలుగా. భోగి పండుగ ఒక అవకాశంగా తీసుకుందాం. ఆ పాత ఆలోచనల్ని, పాత పద్ధతుల్ని, మూస ధోరణుల్ని ఒకసారి రివ్యూ చేసుకుందాం. మన లోపలికి తొంగి చూసి ఈ ఆలోచనలు కరెక్టేనా కాదా, కాదు అనిపిస్తే, పనికిరానివి అనిపిస్తే స్పేస్ క్రియేట్ చేద్దాం కదా కొత్త ఆలోచనలకి. ఆ పాత ఆలోచనలన్నింటినీ ఈ భోగి మంటల్లో పడేద్దాం. ఒక కొత్త క్లారిటీతో, కొత్త ఆలోచనతో, కొత్త ఫ్యూచర్కి బాటలు వేద్దాం, ప్రారంభోత్సవం చేద్దాం. సో హ్యాపీ భోగి.